పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్. రైతు తన చేల్లో చెట్లు తొలగిస్తున్న సమయంలో ప్రధాన పైప్ లైన్ పగిలిపోయింది. 3 మీటర్స్ లోపల ఉండవలసిన పైపు అడుగు పై భాగాన ఉండటమే దీనికి ప్రధాన కారణం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలంలోని తేగడ పంచాయతీ పరిధిలో గల తేగడ గ్రామ శివారులో పగిలిన మిషన్ భగీరథ పైప్ లైన్. వృధాగా పోతున్న త్రాగునీరు. గత 3 రోజుల నుండి 10 గ్రామ పంచాయతీ పరిధిలోని గ్రామాలకు నిలిచిపోయిన మంచినీటి సరఫరా. ఆ శాఖ అధికారులకు ఎన్నిసార్లు చెప్పినా పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పైపులు పైకి కనిపించే విధంగా ఉండటమే తరచూ చెడిపోతున్నాయని ప్రజలు వాపోతున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకుని పగిలిన పైప్లైన్ మరమ్మతులు చేపట్టాలని పలు పంచాయతీ పరిధిలోని గ్రామాల ప్రజలు కోరుచున్నారు. ఎట్టకేలకు స్పందించిన అధికారులు చివరకు 3 రోజుల తర్వాత స్పందించిన అధికారులు పైప్లైన్ మరమ్మతులు నేడు చేపట్టారు. చూస్తూనే ఉండండి మరిన్ని వార్తల కోసం మన ప్రజా గొంతుక న్యూస్.